హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో లాగా వచ్చేసి చూస్తున్నారు కదా, మేము మా మ్యారేజ్ అయ్యి వాళ్ళకి 20 ఇవాళకి కాదు, ఫిబ్రవరి 17th ఆ రోజుకి 20 ఇయర్స్ అండి. ఏ ఇయర్ కూడా మా వారికైతే గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పి 20th యానివర్సరీకి ఇలా అయితే ప్లాన్ చేశాను. ఈ ఇయర్కి ఒక గిఫ్ట్ కలిపి మొత్తం 20 గిఫ్ట్స్ ఇద్దామని అయితే ప్లాన్ చేశాను. ఇంకా నేను ఇస్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నానో, మా వారు తీసుకుంటుంటే కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ అంటూ ప్రతి గిఫ్ట్కి చాలా ఇదైపోయారనమాట. ఈ లైఫ్లో ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళు అనేవి కామన్గా ఉండేటివే. అవన్నీ ఎప్పుడు మనం ఉన్న రోజులు మనతో ఉంటూనే ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలు అయితే ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే 20 ఇయర్స్కి ఇలా అయితే గిఫ్ట్ ప్లానింగ్ అయితే చేశానన్నమాట. ఇంకా యాక్చువల్గా అయితే 18 గిఫ్ట్సే అందాయండి. ఇంకా 2 గిఫ్ట్స్ రాలేదన్నమాట. సో గిఫ్ట్స్ ఇస్తుంటే తను 18 వచ్చాయేంటి, ఇంకా 2 ఇవ్వి మరి అని అడుగుతున్నాడు. ఇంకా 2 ఆన్లైన్లో ఉన్నాయని చెప్తే తను నవ్వుతున్నాడు అన్నమాట. సో ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు అనుకోకుండా ప్లాన్ చేశాను, కానీ సక్సెస్ఫుల్గా అయితే ప్లాన్ చేయగలిగాను. ఇంకా గిఫ్ట్స్ అయితే ఏంటివి అనేది నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇచ్చేటప్పుడు ఫోటో పెట్టాను కాబట్టి అందరూ గిఫ్ట్స్ ఏమున్నాయో అందులో చూపెట్టండి అని చెప్పి అడిగారు. సో ఆ గిఫ్ట్ ఓపెనింగ్ చేసి కూడా ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి గిఫ్ట్స్ ఇచ్చేటప్పటి వీడియోను ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేం గిఫ్ట్స్ ఉన్నాయి అందులో అని చెప్పేసి అవి కూడా పెట్టారనమాట. ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా యూజ్ అవుతుంది కదా. అందరికీ కాకపోయినా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదో అలా ఇంకా 2 ఆన్లైన్లో ఉన్నాయంటే అలా నవ్వుతున్నారన్నమాట. ఉపయోగపడుతుంది దానికి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్రాస్లెట్ అనమాట. గిఫ్ట్ ఎంత డబ్బులు పెట్టాము, ఎంత ఎక్కువ డబ్బులు పెట్టాము అనేది కాదు ముఖ్యం, ఎంత ఇష్టంతో ఇచ్చాము, ఎంత ప్రేమతో ఇచ్చాము అనేదే ముఖ్యం. సో అందుకని చెప్పి నేను ఆ విధంగా ఆలోచించాను. అది ఎంత కాస్ట్ పడింది అనేది విషయం పక్కన పెడితే అవి ఇచ్చినప్పుడు మా మొహాల్లో కనపడ్డ సంతోషం చాలు మాకు. మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, అలాగే ఆలోచించాలి అంతే. ఇంకా ఫస్ట్ వచ్చేసి బ్రాస్లెట్ ఇచ్చాను. ఇంకా సెకండ్ వచ్చేసి ఒక రింగ్ తీసుకొచ్చాను. నాకున్న బడ్జెట్లో ఏదో అలా చిన్న చిన్నగా ట్రై చేశాను అనమాట. నా బడ్జెట్ మందం నేను ఎక్కువ 20 గిఫ్ట్లు ఇవ్వాలంటే కొంచెం కష్టం కదా. థర్డ్ వన్ వచ్చేసి పర్ఫ్యూమ్ బాటిల్ అండి. ఇంకా ఫోర్త్ వన్ జెంట్స్కి ఏముంటాయి గిఫ్ట్స్, రెగ్యులర్గా ఇవే ఉంటాయి కదా అని చెప్పి ఆలోచించి ఇలా ప్లాన్ చేశాను. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఒక పర్స్ తీసుకున్నాను. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రిమ్మర్. ఏదైనా ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకునేలా ఉండాలి కదా అని చెప్పి ఇలా కూడా ప్లాన్ చేశానన్నమాట. ఇంకా సో ఈ గిఫ్ట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. ఏదో నా రేంజ్ ప్రకారం నేనైతే ఆలోచించి ఇలా తీసుకొచ్చాను. ఇంకా ఫిఫ్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్ అనుకుంటా, వాచ్. ఈ టైం అనేది అందరికీ లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇదొకటి. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి బెల్ట్ అనుకుంటా. ఓకే బెల్ట్. నెక్స్ట్ ఐటెం వచ్చేసి బెల్ట్. ఒక రోజంతా పట్టింది ఇవి షాపింగ్ చేయడానికైతే. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అన్నీ ముందే అనుకున్నాం ఒకరోజు ఇలా తీసుకొస్తే బాగుంటుందని. అనుకోకుండా ప్లాన్ అయినా కూడా బాగా వర్కౌట్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి స్పెట్స్ అనమాట. మా వారైతే స్పెట్స్ నేను పెట్టుకోను అసలే అని అన్నాడు. ఇంక ఇది వచ్చేసి కీ చైన్. ఇది బాగా నచ్చింది, వెంటనే బైక్ కీస్ పెట్టేసుకున్నాడు చైన్. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అన్నమాట. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకోసమని దీనికి ఫ్రేమ్ కట్టేసి తీసుకొచ్చాను, గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అని చెప్పి. సో ఫోన్లో బాగుంది ఫోటో, కానీ ఇలా వచ్చేసరికి కొంచెం డల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక టీ కప్ అనమాట. ఇద్దరి ఫొటోస్ సెలెక్ట్ చేసి ఆ కప్ మీద వేయించేసాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలా ఫొటోస్ వేయించాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక 2 రాలేదని చెప్పాను కదా, ఆన్లైన్లో బుక్ చేశాను, అవి రాలేదు.
పెన్ను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బుక్ ఇచ్చాను, క్యాప్ ఒకటి, ఓకే ఓకే క్యాప్. నెక్స్ట్ చెప్పులు తీసుకొచ్చాను. గిఫ్ట్ పర్పస్లో ఇలాంటివి కూడా ఇవ్వచ్చా అంటే నాకు అదంతా తెలీదు, ఇస్తే బాగుండు అని అనిపించింది. సో చెప్పులు కూడా తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక 2 షర్ట్స్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ భగవద్గీత, ఒక బుక్ అయితే బాగుంటుంది అని అనిపించింది. సో భగవద్గీత మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి భగవద్గీత తీసుకున్నాను అనమాట. సో ఇవ్వండి, తర్వాత అయితే ఓపెన్ అయిపోయిన తర్వాత అన్నీ ఇలా పెట్టి సంతోషపడ్డాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో ఈ గిఫ్ట్స్, ఈ ఐడియా మీకు కనుక నచ్చినట్టయితే ఆ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.